యా కిరణ్ రాయల్ గారు, కిరణ్ రాయల్ గారు నమస్కారం. సో ఇప్పుడు అల్టిమేట్ గా మళ్ళీ 1 man కమిషన్ ఎందుకు? పవన్ కళ్యాణ్ మొన్న అన్న మాటలు వైరల్ అయినాయి. ఆయన ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి అక్కడ లడ్డు కట్టుకుంటూ కూర్చుంటాడు, చూస్తూ కూర్చుంటాడని కాదు నా ఉద్దేశం, బట్ అపవిత్రం జరిగిందనే చేసామని చెప్తున్నారు. అల్టిమేట్ గా ఇక్కడ జంతువుల కొవ్వు అనే వర్డ్ చంద్రబాబు నాయుడు వాడడం ఒకటి, ఆ జంతువుల కొవ్వు సంబంధించి సిట్ రిపోర్ట్లో లేకపోవడం ఒకటి, రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దీక్ష కూడా తీసుకున్నారు, 9 days దీక్ష, 9 days 11 days. దాని మీద వైసీపీ వివాదం చేస్తోంది. ఎందుకు జంతువుల కొవ్వు అనే మాట వాడారు? ప్లస్ ఇది ఈ శాంపిల్స్ అన్ని కూడా 2024 2024 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిల్స్ అంటున్నారు. సార్ ఇప్పుడు ఒకే మాట సార్, ఇవంతా లేకుండా ఒక మాట చెప్పనా. ఇందాక మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏం చెప్పారు తెలుసా? కల్తీ జరిగింది వాస్తవం ఒప్పుకున్నాడు, కానీ జంతువులు కొవ్వు కలవలేదు, కల్తీ జరిగింది అని చెప్పాడు. నేను చెప్పేది ఏమంటే కల్తీ జరిగింది, ఆ కెమికల్స్ ఏదైతే ఉందో ఆ కెమికల్స్ జంతువు కొవ్వులు కలిపారు కెమికల్స్ లో. ఆ కెమికల్స్ తయారీలో జంతువు కొవ్వు లేకపోతే కెమికల్స్ తయారయ్యేది కాదు. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అందరూ? అది నా బాధ. ఎంతసేపు జంతువు కొవ్వు అంటారు కానీ జంతువు కొవ్వు కలిసింది కెమికల్స్ లో. ఏమేం కెమికల్స్ కలిసాయి? సార్ అనిమల్ ఫ్యాట్ 10 below 10% కలిపితే బయట కనబడదు. కానీ ఆ 10% కలపకపోతే అసలు ఆ ఫ్లేవర్ రాదు, అసలు ఆ కెమికల్ తయారు కాదు. ఆ కెమికల్ తో గీ తయారు చేస్తారు, గీ లాంటిది. ఇది ఫ్యాక్ట్. ఈ విషయాన్ని నేను చెప్పాను. ఇప్పుడు ఆ విషయం మన ప్రసాద్ గారు ఉన్నారు అక్కడ. ప్రసాద్ గారు కూడా ఇది 3వ డిబేట్ 4వ డిబేట్ మేము ఇద్దరం దీనిని ఆర్గ్యుమెంట్ చేయడం. ఎందుకంటే సార్ ఒకటి వినండి, ఈ రోజు కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్, తాజా ప్రెస్ మీట్ తెచ్చుకొని చూడండి. కల్తీ జరిగింది వాస్తవమే ఒప్పుకొని చెప్పాడు ఆయన. కల్తీ జరిగింది వాస్తవమే. అయోధ్యకు లడ్లు టీటీడీ నెయ్యి వాడలేదు. అయోధ్యకి 20-30 లక్షలు ఖర్చు పెట్టి ఒక టీటీడీ బోర్డు మెంబర్ దాత నెయ్యి ఇస్తే ఆ నెయ్యితో లడ్లు పంపించామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. టీటీడీలో నెయ్యి ఉంటే ఇదే బోలేబాబు నెయ్యి వాడచ్చు కదా, ఎందుకు వేరే నెయ్యి తెప్పించుకుని వాడినారు చెప్పండి? వేరే నెయ్యి తెప్పించుకొని అయోధ్యకి 1 లక్ష లడ్లు చేసి పంపించారు. ఇప్పుడు చెప్పండి, చెప్పాలి అడగాలి కదా. ఇప్పుడు మీరు క్లారిటీ చెప్పాడు నరేంద్ర. ఒక విషయం అండి, ఇప్పుడు నాకు సిట్ రిపోర్ట్ చేతిలో పట్టుకునే మాడుతున్నాను, మీరు లైవ్ చూస్తే తెలుస్తుంది. జంతు కొవ్వు ఆరోపణల నుండి విముక్తి, అత్యంత తీవ్రమైన రాజకీయ ఆరోపణలైన జంతు కొవ్వు యానిమల్ ఫ్యాట్ వాడడం శాస్త్రీయంగా ఖండించబడింది. ఓకే, ICAR NDRI నివేదిక 16/5/25 పంది కొవ్వు లాడ్ లేదని నిర్ధారించింది. NDDB కాఫ్ నివేదిక కూడా జంతువుల కొవ్వు బాగా అరుదు అని, ప్రధాన సమస్య వెజిటబుల్ ఆయిల్ పామాయిల్ కల్తీ అని తేల్చింది. పామాయిల్ ఈవెన్ మీరు ఐస్ క్రీమ్స్ తీసుకుని ఐస్ క్రీమ్ లో పామాయిల్ కలుస్తారు, ఎందుకంటే కిరణ్ రాయల్ ఒక చిన్న విషయం, కిరణ్ ఒక చిన్న సబ్మిషన్ తర్వాత మీరు మాట్లాడదు. కానీ ఇప్పుడు నేను అంటుంది ఇది సిట్ గౌరవ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది, అది కూడా CBI అథారిటీ ఇస్తుంది. పునః సరఫరా రీసప్లై కుంభకోణం ఆగస్టు 24లో జరిగింది కాబట్టి తిరస్కరించిన కల్తీ నెయ్యిని మళ్లించి తిరిగి టీటీడీకి సరఫరా చేసిన నేరం జూలై ఆగస్టు 24లో కొత్త ప్రభుత్వం వచ్చాక జరిగింది కాబట్టి ఇది కండామ్లేటెడ్. అంటే కల్తీ జరిగిందని భువన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా ఒప్పుకుని తీరాలి ఆ విషయం, ఎందుకంటే ఇట్స్ ఫ్యాక్ట్ విచ్ ఇస్ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ CBI. కానీ మీరు అన్నట్టు ఈ అబ్జర్వేషన్స్ లో ఎలాంటివి ఉన్నాయంటే సార్, సీరియస్ అప్రహెన్షన్స్ ఎక్కడ వస్తున్నాయి తెలుసా? ఈ 19-24కి సంబంధించిన దాంట్లో ఎక్కడ ఒక్క శాంపుల్ కూడా మా దగ్గర లేదని వాళ్ళే క్యారెక్టర్ ఇచ్చి చెప్పిన తర్వాత, మీరు అన్నట్టు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ లో ఈ జాగ్రత్త గమనించండి కిరణ్ గారు, మీకు కూడా ఈజీ అవుతుంది. ఇన్పుట్ ఇదే లాస్ట్ మీ తర్వాత మీరే మాట్లాడుతున్నాండి, ఇది అయిపోయిన తర్వాత మీరు తెలిసిపోతుంది మీకే. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆడిట్ లో ఏం తేల్చారు తెలుసా అండి? బోలేబాబా డైరీ పుస్తకాల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేయగా వారు నెయ్యి తయారీకి సరిపడా పాలు లేదా వెన్నను ఎప్పుడూ కొనలేదని తేలింది. బదులుగా వారు భారీ మొత్తంలో 57 లక్షల కిలోల పైగా పామాయిల్ మరియు మీరు చెప్తున్న పామ్ కెర్నాల్ ఆయిల్ కొనుగోలు చేశారు. పాలు కొనకుండా నెయ్యి అమ్మారు కాబట్టి అది కల్తీ అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది. రసాయనాలు నెయ్యి వాసన మరియు రంగు కోసం వాడే ప్రత్యేక రసాయనాలను బేటా కెర్నైట్ ఘీ ఫ్లేవర్ ను కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి. అక్కడ బోలేబాబా కంపెనీలో. ఓకే,
ఇప్పుడు చెప్పండి కిరణ్ రాయ్. లాస్ట్ ఇదే లాస్ట్. ఇప్పుడు బోలే బాబా ఓన్లీ తిరుమలకి సప్లై చేయడానికి డైరీ పెట్టుకోలే కదా. ఈయన ప్రాక్టీస్ వీళ్ళు సప్లై మల్టిపుల్ మార్కెట్ లో బోలే బాబాకి సంబంధించిన నెయ్యో లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరికివన్నీ స్వచ్ఛమైన ఆవు పాలు నెయ్యి ఆవు బొమ్మ వేసినంత మాత్రం కాదు కదా. సర్టన్ ఆస్పెక్ట్స్ ఫుల్ఫిల్ చేస్తేనే దాని యాక్సెప్టబిలిటీ ఉంది కదా. ఇందాక మీరు నేను కూడా మాట్లాడుకున్నాం విజయ డైరీ కానీ ఇట్లో పాలపొడి కలపందే పాలు తయారు కాదని. ఇప్పుడు చెప్పండి కిరణ్ రాయల్ గారు. సార్ ఇప్పుడు గోలే బాబా డైరీ పెట్టుకున్నారన్నారు, బాగుంది. ఆయన టీటీడీకి సరఫరా ఒకటే కదా బయట చేస్తున్నాడు. బయట చేసిన సమస్య కాదు ఇక్కడ. టీటీడీ లడ్లో కల్తీ చేసిన సమస్యను మాట్లాడుతున్నాం మేము. బయట కల్తీ ప్రతి చోట ఉంటుంది. మేము చెప్తున్నాండి బయట కల్తీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర పుణ్యక్షేత్రం లడ్డూలు చేశారని మేము మాట్లాడుతున్నాం. బయట ఇప్పుడు కల్తీలు అవన్నీ చూస్తే మొత్తం ఎన్ని కల్తీలు లేవు. ఈ రోజు ఎన్ని రాష్ట్రాల్లో కల్తీలు లేవు. ప్రతి తినే ఫుడ్ లో కల్తీ ఉంటది. దేవునికి పెట్టే దాంట్లో కల్తీ చేశారు కదా, ఆ మహాపాపం మీరు చేశారు. మీరు ఎంతసేపు సిట్టు చదువుతారు. 210వ పేజీ. ఇప్పుడు మీరు వైవి సుబ్బారెడ్డిని తప్పు పడుతున్నారా, జగన్ ను తప్పు పడుతున్నారా, టిటిడి అక్కడ బోర్డు మెంబర్స్ అప్పుడు ఉన్న వాళ్ళని తప్పు పడుతున్నారా? నేను చెప్పేది ఒకటి, 210వ పేజీ షార్ట్ షీట్ లో బిలో 10 లెస్ అని అనిమల్ ఫ్యాక్ట్ ఉంటే మనకి కనపడదు. మరొకసారి అదొకసారి టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందేమో అని చెప్పి పెట్టారు. ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు 2024 అంటే వైసీపీ గవర్నమెంట్ టైంలో శాంపిల్స్ అవైలబుల్ లేవు అని చెప్పారు. సార్ ఒకటి ఇందాకేం చెప్పారు, అసలు కల్తీ చేయలేదని చెప్పారు. ఈ రోజు ఒప్పుకున్నారు. ఈ రోజు ప్రెసెంట్ ఒప్పుకున్నారు. ఒక నేత వచ్చి మాజీ టీటీడీ చైర్మన్ వచ్చి కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు. ఇంకా 2 రోజులు పోతే అన్ని విషయాలు ఒప్పుకుంటారు సార్. ఎందుకంటే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. రేపు చెప్పండి ఇదే డిబేట్ లో ప్రసాద్ కల్తీ జరిగింది. ఇదే సిబిఐ రిపోర్ట్ లో చార్జ్ షీట్ లో 19-24 క్లీన్ చిట్ ఇచ్చింది. అవునండి. ఏమని చదవమంటారు? అది కూడా కల్తీ జరగలేదన్నారు. క్లీన్ చిట్ అంటే చూడండి ఏం చెప్తారు. కల్తీ జరగలేదని 19-24 ఏమో ఇచ్చింది చూడండి. అవునండి అడిగారు మీరే దబాయిస్తే ఎట్లా? నేను 210 కూడా చెప్తాను మీకు. వైసీపీ కార్యాలయం వచ్చిందా క్లీన్ చిట్ కోర్టు నుంచి ఎక్కడికి రావాలి సార్? చార్జ్ షీట్ అనేది ఉండండి. ఏం చెప్పింది చెప్తానండి. తీసుకోండి. మీరు చదవరు, మేము చదివింది. ప్రసాద్ గారు నాది ఒక డౌట్. ఇప్పుడు క్లీన్ చిట్ ఇస్తే ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ, ఆ డైరీ వాళ్ళందరినీ? వాళ్ళే ఏదో పని చేశారు. ఇందులో పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు జరిగాయి ఆ చార్జ్ షీట్ లో 2022లో మీరు చెప్పిన చైర్మన్ ఎవడైతే ఉన్నాడో 2022లో సుబ్బారెడ్డి అవనండి లేదా కరుణాకర్ రెడ్డి అవనండి, వీళ్ళిద్దరిలో ఒక చైర్మన్ అయితే కేటగారికల్ గా ఆ శాంపుల్స్ అన్ని మైసూర్ ల్యాబ్ కి పంపించి వెరిఫై చేసి రండి అని చెప్పారు. అది కూడా మెన్షన్ చేశారు. చూసుకోండి మీరు కావాలంటే. ఏం చెప్పారు సార్? 1924లో ఆ కాలానికి సంబంధించిన లడ్డు లేదా నెయ్యి నమూనాలు ప్రస్తుత వివరణ కోసం అందుబాటులో లేవని సిట్ అంగీకరించింది. కల్తీ నిర్ధారణ అనేది కేవలం పుస్తకాలు, ఆడిట్, పామాయిల్ కొనుగోళ్లు మరియు పాత పేపర్ల రిపోర్టులు ఆధారపడి ఉంది తప్ప భక్తులు సేకరించిన ప్రతిపాదన దేశీయ పరీక్షల ఆధారాలు కాదు, ఆరోపణలు కాదు. కానీ ఆగస్టు 24లో జరిగిన ఘటన మాత్రం పటిష్టమైన భౌతిక సాక్ష్యాలు సీజ్ చేసి ట్యాంకర్లు తిరిగి పునఃసరఫరా చేయడం వల్ల తాజా ల్యాబ్ రిపోర్టులు కూడా మ్యాచ్ అవుతున్నాయి. జంతు కొవ్వు ఆరోపణ నుండి విముక్తి. అత్యంత తీవ్రమైన రాజకీయ ఆరోపణ అయిన జంతు కొవ్వు, యానిమల్ ఫ్యాట్ వాడుక శాస్త్రీయంగా ఖండించబడింది. ఓకే. ఐసీఏఆర్ ఎన్డీఆర్ఏ నివేదిక 16/5/25 నుండి పంది కొవ్వు ల్యాబ్ లేదా నిర్ధారణ జరిగిందని, ఎన్డీడీబీ కాఫ్ నివేదిక కూడా జంతువుల కొవ్వు చాలా అరుదని, ప్రధాన సమస్య వెజిటబుల్ ఆయిల్, పామాయిల్ కల్తీ అని తేల్చింది. ఓకే. పునఃసరఫరా రీసప్లై కుంభకోణం 24 జరిగింది. తిరస్కరించిన కల్తీని మళ్లించి తిరిగి టీటీడీకి సరఫరా చేసిన నేరం కేవలం జూలై, ఆగస్టు నెలలో 24లో మాత్రమే. ఇది కొత్త ప్రభుత్వం వచ్చాకని రాసింది. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రభుత్వం బ్లేమ్ చేస్తారా మీరు? సార్ ఒకటి ఇప్పుడు మాట్లాడచ్చా? చెప్పండి. సార్ సిట్టు విచారణ అనేది సిట్టు ఆ పేపర్ క్లీన్ చిట్టు ఎవరికి ఇచ్చారు చెప్పమని చెప్పండి. ప్రసాద్ గారు 19-24 ఏమీ లేదని చెప్పి చార్జ్ షీట్ ఇచ్చింది. ఎవరు చార్జ్ షీట్? మీకు చార్జ్ షీట్ సబ్మిట్ చేశారు కోర్టుకి, మీకు ఎలా వచ్చిందని అడుగుతున్నా నేను. ఎందుకు రాదు? పబ్లిక్ డొమైన్ లో చార్జ్ షీట్లు ఉన్నాయి. నా దగ్గర చేతిలో కూడా ఉంది. పూర్తి చార్జ్ షీట్ ఇంకా వేయలేదు. చార్జ్ షీట్ రెడీ చేస్తున్నారు. అది కూడా చదవమంటే సిట్ వేసిన ఫస్ట్ చార్జ్ షీట్, రెండోది సప్లిమెంటరీ చార్జ్ షీట్, 2 సిబిఐ గౌరవ సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిందని కూడా ఉంది దాంట్లో. సార్
పూర్తి ఛార్జ్ షీట్ వేసిన సంగతి ఎక్కడ కూడా ఛార్జ్ షీట్ వేసామని చెప్పి అడ్వకేట్ కానీ చిట్ కానీ మీకు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిందా? మేము ఛార్జ్ షీట్ వేసాము, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తున్నామని చెప్పి ఎక్కడ కూడా సిబిఐ కానీ చిట్ కానీ చెప్పిందా? లేదు. చిట్ అంటే ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ చెప్తే కాదు, చిట్ అధికారులు సిబిఐ గారు చెప్పిందా సిట్లేండి కానీ మీరు కానీ అలాగే చిన్న సబ్మిషన్ అండి నా వైపు నుంచి చెప్పిందా మేము ఛార్జ్ షీట్ ఇచ్చామనేసి? మీరేదో ఛార్జ్ షీట్ తో మాట్లాడితే ఒక చిన్న సబ్మిషన్ అండి. ఛార్జ్ షీట్ అంటే ఎవరు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తారు? మీకు నేను నా మాట వినిపిస్తుందండి.